తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి తరం తనదైన స్టార్ హీరోలను చూసింది. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన హీరోలంటే ముందుగా గుర్తుకొచ్చేవారు చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి వెంకటేషు, అలాగే నాగార్జున, అక్కినేని. ఈ తరం హీరోలు తమ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను దశాబ్దాల పాటు అలరించారు. ఆ తర్వాత వచ్చిన కొత్త తరం హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి నటులు స్టార్ హీరోలుగా ఎదిగారు. వీరి సినిమాలు భారీ ఓపెనింగ్స్ సాధిస్తూ ఇండస్ట్రీలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అయితే ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కువగా చర్చకు వస్తున్న ముగ్గురు హీరోలు ఉన్నారు. వాళ్ళు మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. అభిమానులు ప్రేమగా వీరిని టాలీవుడ్ ముగ్గురు మనగాళ్ళు అని పిలుస్తున్నారు. ఈ ముగ్గురు హీరోలు తమ సినిమాలతో ఇండస్ట్రీలో భారీ విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా గుర్తింపును పెంచడంలో కూడా వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రత్యేకంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇక మహేష్ బాబు కూడా త్వరలోనే భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇండస్ట్రీలో ఈ ముగ్గురు హీరోలు మంచి స్నేహితులుగా కూడా పేరు పొందారు. తరచూ ఒకరినొకరు కలుసుకోవడం, ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకోవడం కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది. అందుకే అభిమానులు మాత్రమే కాదు, చాలామంది సినీ విశ్లేషకులు కూడా ఈ ముగ్గురు హీరోలను టాలీవుడ్లో ప్రస్తుతం అత్యంత ప్రభావవంతమైన స్టార్లుగా చెప్తున్నారు. మొత్తానికి తెలుగు సినిమా స్థాయిని దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ ముగ్గురు హీరోలు కీలక పాత్ర పోషిస్తున్నారనే చెప్పొచ్చు.